ఆయన జీవితం ధర్మం, ప్రేమ, జ్ఞానం, నీతి ఇవన్నీ కలిసిన ఒక సంపూర్ణ మార్గదర్శకం. ధర్మరక్షకుడు. అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన వాడు. కౌరవుల అధర్మాన్ని ఎదుర్కొని పాండవులకు తోడుగా నిలిచాడు. భగవద్గీత ద్వారా జీవితం ఎలా ఉండాలో అర్జునుడికి బోధించాడు. కర్తవ్యాన్ని చేయడం, ఫలితంపై ఆశ పెట్టుకోకపోవడం ఆయన సందేశం. అర్థమైంది కదా? ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. అర్జునుడికి స్నేహితుడిగా, గురువుగా, మార్గదర్శిగా ఉన్నాడు. కష్ట సమయంలో సరైన దారిని చూపించాడు. గోపికలతో, రాధతో ఆయన ప్రేమ పవిత్రమైనది. అది భక్తి, ఆత్మీయతకు ప్రతీక. యుద్ధం లేకుండా సమస్యలు పరిష్కరించాలనే ప్రయత్నం చేశాడు. అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా ఆలోచించి విజయాన్ని సాధించాడు. బాల్యంలోనే చేసిన లీలలు ఆనందాన్ని, భక్తిని పెంచుతాయి. మురళీనాదం ద్వారా మనుషులను ఆకట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక దేవుడు మాత్రమే కాదు, జీవితం ఎలా జీవించాలో నేర్పే గురువు. ప్రపంచంలో సమస్యలు వచ్చినప్పుడు మనం చాలాసార్లు అడిగే ఒకే ఒక ప్రశ్న, ఇది నాకు ఎందుకు జరిగింది? కానీ ఒక్కసారి మనం కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటే ఆయన మనకు చెబుతాడు. ఎందుకు అనేది కాదు, ఎలా ఎదుర్కోవాలనేది నేర్చుకోవాలి. కురుక్షేత్రంలో అర్జునుడి చేతులు వణికిపోయాయి. మనమైతే జీవితంలో చిన్న సమస్యలకే కుంగిపోతాం. కానీ కృష్ణుడేమన్నాడు? నీ బాధల నుంచి పారిపోకు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కృష్ణుడు మన జీవితంలో ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక మార్గం, ఒక ధైర్యం, ఒక నమ్మకం. మనకు ఎవరూ అండగా లేనప్పుడు మనలోని ఒక స్వరం వినిపిస్తుంది. అది కృష్ణుడి స్వరం. నేను ఉన్నాను, నువ్వు ముందుకు సాగు. జీవితం మనల్ని పరీక్షిస్తే అది మనల్ని పడగొట్టడానికి కాదు, మన బలం చూపించడానికి. కృష్ణుడు చెప్పిన ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఫలితం గురించి ఆలోచించకు, కర్తవ్యంపై దృష్టి పెట్టు. ఒక భావనను మన జీవితంలో పెట్టుకుంటే మనలోని భయం పోతుంది, మనలోని సందేహం తగ్గుతుంది, మనలోని బలం బయటపడుతుంది. కృష్ణుడు బయట ఎక్కడో ఉండడు, మనలో ఉన్న ధైర్యమే కృష్ణ భగవానుడు. ఇది కృష్ణతత్వం.